హలో! చెప్పండి ఎవరు? నాగమణి తాలూకా అండి? అవునండి. చెప్పండి. వీడియోస్ చేయొద్దని చెప్పామండి ఆయనకి. అయినా చేస్తా ఉన్నారండి. ఏ వీడియోస్ అండి? సుప్రీం కోర్ట్‌కి మెసేజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని వీడియోలు చేస్తా ఉన్నారాయన. హ్మ్. ఆయనకి చేయొద్దని చెప్పాం. హ్మ్. అయినా చేస్తా ఉన్నారు ఇలాగే. హ్మ్. ఇప్పుడు ఆయన ఎందుకంత ఇన్వాల్వ్‌మెంట్ చేస్తారో నాకు అర్థం కావట్లే మాకు. ఇప్పుడు అందులో తప్పేటుందండి? తప్పు ఉన్నా లేకపోయినా ఇప్పుడు స్టేట్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామ్‌గా ఉన్నారు. ఈయనకి ఎందుకంత ఇన్వాల్వ్‌మెంట్ అండి అనవసరంగా? ఎవరు కామ్‌గా ఉన్నారు? షేక్ సిద్దిక్ గారైనా, రమణ గారైనా, లక్ష్మణరావు ప్రతి ఒక్కరు సైలెంట్‌గానే ఉన్నారు. హ్మ్. ఇంతకుముందు వాళ్ళు ఫైట్ చేసినోళ్ళే కదా డీఎస్సీ కోసం. అవును. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? వాళ్ళు రావట్లేదు కనీసం 1 వీక్ నుంచి బయటికి. మేము వెళ్ళి డైరెక్ట్‌గా కలిసి చెప్పినాం. హ్మ్. వాళ్ళు కామ్‌గానే ఉన్నారు. ఈయనకి చెప్పాం. అయినా కూడా ఈయన చేస్తూనే ఉన్నారు ఇలాగా. హ్మ్. ఈయనకి వచ్చేది ఏమైనా ఉంది ఇందులో? అందులో ఆయనకొచ్చేదట్టు ఏటి లేదండి. ఏమీ లేకపోయినప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఆ వీడియోలు చేయడం అండి ఆయన? అర్థం కాదు. హ్మ్. చెప్తా ఉన్నాము చేయొద్దు చేయొద్దు అని అయినా చేస్తా ఉన్నారు. నార్మలైజేషన్ కోసం అయితే మేము పోతాము. హ్మ్. లేదా ఒకే జిల్లా ఒకే పేపర్ మేము నష్టపోతాం. ఆయనకి ఎందుకు అవన్నీ అన్నా? ఇదే చివరి అవకాశం. సుప్రీంకోర్టుకి మెసేజ్ అవి చేయండి ఇవి చేయండి అనవసరంగా బ్లేమ్ చేస్తాం. ఎందుకు అవన్నీ పెట్టొద్దని చేయండి. ఆయన పర్సనల్‌గా తీసుకొని చేసిందంటూ ఏది లేదండి. ఆహ్, పర్సనల్‌గా తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వద్దని చెప్పినప్పుడు వద్దని మానేయాలి. ఇంతమంది సైలెంట్‌గా ఉండి ఆయనకి ఎందుకు ఇంటెన్షన్ నాకు అర్థం కాదు. ఈ 90% ఆఫ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారండి? టైమ్ ఎక్స్‌చేంజ్ 90% అండి. చేయాలని కదా మాకు కోరుకుంటున్నారు. నిజమే కోరుకుంటా ఉన్నారు. చదివినోడు రాస్తాడు లేదంటే పోతాడు. ఆయనకెందుకు? ఎంతమందికి లేనిది ఆయనకెందుకండి ఇంటెన్షను? ఆయనకి స్టూడెంట్స్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళ కాల్ కోసం స్టాండ్ చేస్తారండి. తీసుకొని కాల్ మారతారు. చేస్తారు. ఒక ఫ్యాకల్టీ అని కాల్ చేస్తారు. హ్మ్. ఆయనెందుకు? ఇప్పుడు ఎంతమంది కామ్‌గా ఉండేటప్పుడు ఈయనకెందుకు రావాలి? హ్మ్. ఆయన చేసుకునేవాడు. ఆయన పర్సనల్ వీడియోస్ చేసుకుంటారో, సబ్జెక్ట్ పరంగా చేసుకుంటే చేసుకునేవ్వండి. ఈ డీఎస్సీ కోసం గానీ, పోస్ట్‌పోన్ అవుతదని గానీ, మెసేజ్ పెట్టండి అనేసి గానీ, ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవన్నీ ఆయనకు అనవసరం. హ్మ్. ఆయన చేసుకుంటే పర్సనల్‌గా చేసుకుందాం చెప్పండి. హ్మ్. ఇటువంటి వీడియోలయితే చేయొద్దని చెప్పండి. లేదంటే పర్సనల్‌గా మేమే వచ్చి యాక్షన్ చేసుకోవాల్సి వస్తది. యాక్షన్ అంటే ఏం తీసుకుంట్రు? ఈ యాక్షన్ అంటే ఏమైనా జరుగుతదండి. ఎగ్జామ్ అవ్వనీయండి. మేము చాలా స్ట్రగుల్స్‌లో ఉన్నాం. ఎగ్జామ్ అవ్వనీయండి అంతే. మాకు కాదండి. ఉద్యోగాలు పర్సనల్‌గా మీరు నైట్ టైమ్ కాల్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటాం అది ఇది అంటే అర్థం ఏటుంది సార్? మీరు కరెక్ట్‌గా చెప్పండి. ఏం చేస్తారు మీరు? మేము ఇంతకు ముందు కాల్ చేసి చెప్పాం. ఎవరికి కలిసాం. చెప్పారు? ప్రతి ఒక్కరికి కలిసాం. ఆ! ఈయనకి చెప్పాం. ఆ! అయినా కూడా నేను వినట్లే. చేస్తూనే ఉన్నారు వీడియోస్. ఆ! ఆయనకి ఏ ఇంటెన్షన్ లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆయనకి ఇన్వాల్వ్‌మెంట్ అనవసరంగా? ఆయనకే ఇంటెన్షన్ ఉంది అంటే ఆయనకున్న ఇంటెన్షన్ ఒకటే అందరికీ న్యాయం జరగాలి అనేదే ఆయనకున్న ఇంటెన్షన్. ఇప్పుడు అంతకు మించి స్టేట్‌లో ఎవరికీ లేదా? స్టేట్‌లో ఎవరికి లేదంటే అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం గదా! ఇప్పుడు ఒకరు వెళ్లి స్టాండ్ కలిసినప్పుడు తీసుకుంటారు. చెప్పాము. చెప్పినప్పుడు ఆగిపోవాలంటే వద్దు, చెయ్యొద్దు అంటే చేయకుండా ఆగిపోవాలా? మీరు ఎవరిని కలిసి చదివినోడు మాట్లాడినారు మీరు? ఇప్పుడు షేక్ సిద్దిక్ గారితో మాట్లాడినాం, ఆ! రమణ గారితో మాట్లాడినాం, లక్ష్మణరావు గారితో మాట్లాడినాం. అందరూ హ్మ్. కూడా కామ్‌గానే ఉన్నారు. ఇంకెవ కలిసి మీ యూట్యూబ్ ఛానల్స్‌కి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినాం. వాళ్ళు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ హ్మ్. ఈయన మాత్రం చేస్తా ఉన్నారు. హ్మ్. ఎందుకు ఈయనకి ఇంటెన్షను? 90% 3,50,000 మంది అప్లై చేశారు. హ్మ్. అందులో 90% ఇష్టం లేకపోవచ్చు. హ్మ్. ఇష్టం లేకపోతే ఈయనకి ఎందుకు ఇన్వాల్వ్‌మెంట్ ఈయనకి? ఎప్పుడో ఇప్పుడు ఇచ్చినాడు నోటిఫికేషన్. చదివినోడు రాస్తాడు. లేదంటే పోతాడు. మేము అందులో ఒక భాగమే కదా! పోతే పోనీ. ఎగ్జామ్ అవ్వనీయండి. అంటే మీకు జాబ్ అక్కర్లేదు. అవసరం లేదు. మాకు జాబ్ అవసరం లేదు. ఎగ్జామ్ అవ్వనీయండి. ఎగ్జామ్ అవ్వాలి. అంటే జస్ట్ ఎగ్జామ్ అయిపోతే చాలు మీకు. ఎగ్జామ్ అవ్వనీయండి. అంతే. అంతే. హ్మ్. ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఏమి సమయం. అవసరం లేదు. ఇంతకు ముందే 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నారు. ఇస్తామని అది ఆళ్ళ తప్పది. ఎగ్జామ్ అవ్వాలంతే. ఆయనకి మరి ఎటువంటి వీడియోలు కూడా చేయొద్దని చెప్పండి. హుహు. ఆయనకి చేస్తే చెప్పాము. చేస్తే అంటే ఇది పర్సనల్‌గా ఎంతమంది ఎవరు కూడా రానప్పుడు హ్మ్. ఈయనెందుకు రావాలా? నార్మలైజేషన్ ఓకే. మేము పోతాం పోతే. హ్మ్. ఒకే జిల్లా ఒకే పేపర్ మేము పోతాం పోతే. హ్మ్. ఎంతమంది ఉండేటప్పుడు ఆయన ఎందుకు చేయాలా? వీడియోస్ వద్దని చెప్పినాము. ఎందుకు చేయాలింకా? హ్మ్. ఆయనకొచ్చింది ఏమి ఉండదు ఇందులో. ఆయన ఎందుకు చేయాలా? ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారండి. ఆయనకి స్టూడెంట్స్ ఏ స్టాండ్ తీసుకున్నా కూడా స్టేట్‌లో ఎవ్వరికి లేనప్పుడు ఈయనకెందుకు ఇంటెన్షను? వద్దని చెప్పండి. మీకు చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి ఆయనకి. వద్దని చెప్పండి. ఇప్పుడు ఇది వీడియోస్ ఏ వీడియోలు ఏమొద్దు. దీనికోసం ఆయన పర్సనల్ చేసుకుంటే చేసుకొనివ్వండి. ఇప్పుడు ఆయన వీడియోస్ చేస్తే ఏమవుతుంది దీనికి సంబంధించి? అంటే ఒక అది స్టాండ్ ఏమైనా తీసుకోవడం తప్పు. అవుతాది. అది పర్సనల్‌గా ఏమైనా అవుతదండి. వద్దండి. అందరూ వినేటప్పుడు ఈయన ఎందుకు చేయాలా? వద్దండి.
పర్సనల్గా అంటే ఏమవుతుంది చెప్పాలి కదా మీరు క్లారిటీగా. పర్సనల్గా ఇది అంటే పర్సనల్గా ఏమవుతుంది? ఏమవుతుంది అంటే ఏమవుతుంది ఏం చెప్తాం, అది అంతే, అది మేము చెప్పలేము అది. సో ఏం వద్దని చెప్పాము, చేయొద్దు అంతే. కొడతారా అందరూ వచ్చి కామ్గా ఏమన్నా? ఉన్నారు. కొడతారా వచ్చి ఏమన్నా? ఏమో, మేము అలా వెయిట్ చేస్తా ఉన్నాం కదా ఎగ్జామ్స్ కోసం అని. ఎందుకు? అంటే మీరు మీ ఇంటెన్షన్ కరెక్టే కానీ ఆయన ఇంటెన్షన్లో కూడా తప్పైతే లేదు కదండి. తప్పు లేదు, మేము అందుకే అనట్లేదు, తప్పు లేదు. అందుకే ఎంతమంది కామ్గా ఉండేటప్పుడు ఆయనకి ఎందుకు ఆ ఇంటెన్షను? అయిపోయింది కదా సైలెంట్గా ఉంటే. అంటే ఇప్పుడు మీకు వీడియోస్ చేయకూడదు అంతే. చేయొద్దండి. ఆయన్ని పర్సనల్గా చేసుకొని సబ్జెక్ట్ పరంగా చేసుకొని మాకు అనవసరం. డిఎస్సి పరంగా కానీ నార్మలైజేషన్ పరంగా కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఇటువంటి అప్డేట్స్ కానీ ఏమీ కూడా ఇవ్వద్దని చెప్పండి. అతనికి ఏమైనా అయినట్లయితే ఈ 90% పీపుల్ వస్తారా ఆయన సేవ్ చేయడానికి? ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో అయితే ఆయన వీడియోస్ చేయరు కదండి. ఆ. ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఒకరికి న్యాయం జరగాల, ఒకరికి మంచి జరగాల, ఇంతమంది పీపుల్స్ ఈ కోరుకుంటున్నారు అని ఆయన వీడియోస్ స్టాండ్ తీసుకున్నారంటే. చెయ్యకుండా ఎంతటితో ఆగిపోతే మంచిది, మీకే మంచిది. మీరు కొంచెం చెప్పండి. ఓకే, నేను మాట్లాడతాను సార్. ఓకే. హలో, చెప్పండి ఎవరు? నాగమేంద్ర తాలూకా అండి. అవునండి చెప్పండి. వీడియోస్ చేయొద్దని చెప్పామండి ఆయనకి, అయినా చేస్తూ ఉన్నారండి. ఏ వీడియోస్ అండి? సుప్రీంకోర్టుకి మెసేజ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, వీడియోలు చేస్తూ ఉన్నారు ఆయన. ఆయనకి చేయొద్దని చెప్పాం, ఆయన చేస్తూ ఉన్నారు ఇలాగే. ఇప్పుడు ఆయన ఎందుకంత ఇన్వాల్వ్మెంట్ చేస్తాం నాకు అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు అందులో తప్పేటి ఉందండి? తప్పు ఉన్నా లేకపోయినా ఇప్పుడు స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కామ్గా ఉన్నారు. ఈయనకి ఎందుకంత ఇన్వాల్వ్మెంట్ అండి అనవసరంగా? ఎవరు కామ్గా ఉన్నారు? షేక్ సిద్దిక్ గారైనా, రమణ గారైనా, లక్ష్మణరావు, ప్రతి ఒక్కరు సైలెంట్గానే ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు కదా డిఎస్సి కోసం. అవును. ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? వాళ్ళు రావట్లేదు కనీసం 1 వీక్ నుంచి బయటికి. మేము వెళ్ళి డైరెక్ట్గా కలిసి చెప్పినాం, కామ్గానే ఉన్నారు. ఈయనకి చెప్పాం, ఆయన కూడా ఈయన చేస్తూనే ఉన్నారు ఇలాగా. ఈయనకి వచ్చేది ఏమైనా ఉంది ఇందులో? అందులో ఆయనకు వచ్చేటట్టు ఏటి లేదండి. ఏమీ లేకపోయినప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఆ వీడియోలు చేయడం అండి? ఆయన అర్థం కాదు. చెప్తా ఉన్నాము చేయొద్దు చేయొద్దు అని, అయినా చేస్తా ఉన్నారు. నార్మలైజేషన్ కోసం అయితే మేము పోతాము, ఇదే ఒకే జిల్లా ఒకే పేపర్, మేము నష్టపోతాం. ఆయనకి ఎందుకు అవన్నీ అన్నా? ఇదే చివరి అవకాశం, సుప్రీంకోర్టుకి మెసేజ్ అవి చేయండి ఇవి చేయండి, అనవసరంగా బ్లేమ్ చేస్తాం. ఎందుకు అవన్నీ పెట్టద్దని చేయండి. ఆయన పర్సనల్గా తీసుకొని చేసిందంటూ ఏది లేదండి. పర్సనల్గా తీసుకున్నా తీసుకోకపోయినా కూడా వద్దని చెప్పినప్పుడు వద్దని మానేయాలి. ఇంతమంది సైలెంట్ కూడా ఆయనకి ఎందుకు ఇంటెన్షన్ నాకు అర్థం కాదు. ఈ 90% ఆఫ్ పీపుల్ ఏం కోరుకుంటున్నారు? టైం ఎక్స్టెండ్ 90% అండి చేయాలని కదా కోరుకుంటున్నారు. నిజమే, కోరుకుంటా ఉన్నారు. చదివినోడు రాస్తాడు, లేదంటే పోతాడు. ఆయనకి ఎందుకు? ఎంతమందికి లేదు, ఆయనకి ఎందుకండి ఇంటెన్షను? ఆయనకి స్టూడెంట్స్ కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో స్టాండ్ తీసుకున్నారు. వాళ్ళు కాల్ చేస్తారండి, కాల్ చేస్తారు, ఒక ఫ్యాకల్టీ అని కాల్ చేస్తారు. ఆయన ఎందుకు? ఇప్పుడు ఎంతమంది కామ్గా ఉండేటప్పుడు ఈయనకి ఎందుకు రావాలి? ఆయన చేసుకుందామండి, ఆయన పర్సనల్ వీడియోస్ చేసుకుంటారో సబ్జెక్ట్ పరంగా చేసుకుందామండి. ఈ డిఎస్సి కోసం కానీ పోస్ట్ పోన్ అవుతుందని కానీ మెసేజ్ పెట్టండి అనేసి కానీ ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవన్నీ ఆయనకు అనవసరం. ఆయన చేసుకుంటే పర్సనల్గా చేసుకుందాం చెప్పండి. ఇటువంటి వీడియోలు అయితే చేయొద్దని చెప్పండి, లేదంటే పర్సనల్గా మేమే వచ్చి యాక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్షన్ అంటే ఏం తీసుకుంటారు? యాక్షన్ అంటే ఏమైనా జరుగుతుందండి. ఎగ్జామ్ అవనియండి, మేము చాలా స్ట్రగుల్స్లో ఉన్నాం, ఎగ్జామ్ అవనియండి అంతే. కాదండి, పర్సనల్గా మీరు నైట్ టైం కాల్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటాం అది ఇది అంటే అర్థం ఏటుంది సార్? మీరు కరెక్ట్గా చెప్పండి, ఏం చేస్తారు మీరు? మేము ఇంతకు ముందు కాల్ చేసి చెప్పాం. ఎవరు చెప్పారు? ప్రతి ఒక్కరికి కలిసాం, ఈయనకి చెప్పాం. అయినా కూడా నేను వినట్లే, చేస్తూనే ఉన్నారు వీడియోస్. ఆయనకి ఏ ఇంటెన్షన్ లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆయనకి ఇన్వాల్వ్మెంట్ అనవసరంగా? ఆయనకి ఏ ఇంటెన్షన్ ఉంది అంటే ఆయనకున్న ఇంటెన్షన్ ఒకటి, అందరికీ న్యాయం జరగాలి అనేది ఆయనకున్న ఇంటెన్షన్. స్టేట్లో ఎవరికి లేదా? స్టేట్లో ఎవరికి లేదా? స్టేట్లో ఎవరికి లేదంటే అది వాళ్ళ పర్సనల్ అండి. ఇప్పుడు ఎవరి మనసులో ఏముందో మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఒకరు కలిసినప్పుడు చెప్పాము, చెప్పినప్పుడు ఆగిపోవాలంటే వద్దు చేయొద్దు అంటే చేయకుండా ఆగిపోవాలి. మీరు ఎవరిని కలిసి మాట్లాడినారు? మీరు ఇప్పుడు షేక్ సిద్దిక్ గారితో మాట్లాడినాం, రమణ గారితో మాట్లాడినాం, లక్ష్మణరావు గారితో మాట్లాడినాం. అందరూ కూడా కామ్గానే ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. కానీ ఈయన మాత్రం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈయనకి ఇంటెన్షను? 90% 3,50,000 మంది అప్లై చేశారు. అందులో 90% ఇష్టం లేకపోవచ్చు. ఇష్టం లేకపోతే ఈయనకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్? ఈయనకి ఎప్పుడు ఇచ్చినాడు నోటిఫికేషన్, చదివినోడు రాస్తాడు, లేదంటే పోతాడు. మీ మొదలు ఒక భాగమే కదా, పోతే పోనీ, ఎగ్జామ్ అవనియండి.
అంటే మీకు జాబ్ అక్కర్లేదు. అవసరం లేదు, మాకు జాబ్ అవసరం లేదు, ఎగ్జామ్ అవనియండి, ఎగ్జామ్ అవ్వాలి. అంటే జస్ట్ ఎగ్జామ్ అయిపోతే చాలు మీకు. ఎగ్జామ్ అవనియండి అంతే. అంతే. ఉమ్. ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఏమి సమయం. అవసరం లేదు. ఇంతకు ముందే 1 year నుంచి చెప్తా ఉన్నారు ఇస్తామని చదువుకోవాలి, అది వాళ్ళు తప్పది. ఎగ్జామ్ అవ్వాలంతే. ఆయనకి మరి ఎటువంటి వీడియోలు కూడా చేయొద్దని చెప్పండి. ఆయనకి చేస్తే చెప్పాము, చేస్తే అంటే ఇది పర్సనల్గా ఎంతమంది ఎవరు కూడా రానప్పుడు ఈయన ఎందుకు రావాలా? నార్మలైజేషన్ పోకే, మేము పోతాం పోతే, ఒకే జిల్లా ఒకే పేపర్ మేము పోతాం పోతే, ఎంతమంది ఉండేటప్పుడు ఆయన ఎందుకు చేయాలా వీడియోస్? వద్దని చెప్పినాము, ఎందుకు చేయాలి ఇంకా? ఆయనకు వచ్చింది ఏమి ఉండదు ఇందులో, ఆయన ఎందుకు చేయాలా? ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారండి. ఆయనకి ఏ స్టాండ్ తీసుకున్నా కూడా స్టేట్లో ఎవ్వరికి లేనప్పుడు ఈయనకి ఎందుకు ఇంటెన్షన్? వద్దని చెప్పండి. మీకు చెప్తా ఉన్నాం, మీరు చెప్పండి ఆయనకి వద్దని చెప్పండి. ఇప్పుడు ఏ వీడియోలు ఏం వద్దు. దీనికోసం ఆయన పర్సనల్ చేసుకునేవ్వండి. ఇప్పుడు ఆయన వీడియోస్ చేస్తే ఏమవుతుంది దీనికి సంబంధించి? అంటే ఒక అది స్టాండ్ ఏమైనా తీసుకోవడం అవుతుంది, తప్పు. అది పర్సనల్గా ఏమైనా అవుతుందండి. వద్దండి. అందరూ వినేటప్పుడు ఈయన ఎందుకు చేయాలా? వద్దండి. పర్సనల్గా అంటే ఏమవుతుంది చెప్పాలి కదా మీరు క్లారిటీగా. పర్సనల్గా ఇది అంటే పర్సనల్గా ఏమవుతుంది? ఏమవుతుంది ఏం చెప్తాం? అదంతే, అది మేము చెప్పలేము. అది సో వద్దని చెప్పాము, చేయొద్దు అంతే. కొడతారా అందరూ వచ్చి కామ్గా ఏమన్నా? ఉన్నారు. కొడతారా వచ్చి ఏమన్నా? ఏమో, మేము అలాగే వెయిట్ చేస్తా ఉన్నాం కదా ఎగ్జామ్స్ కోసం అని. ఎందుకు అంటే మీరు మీ ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఆయన ఇంటెన్షన్లో కూడా తప్పైతే లేదు కదండి. తప్పు లేదు. మేము అందుకే అనట్లేదు, తప్పు లేదు. అందుకే ఎంతమంది కామ్గా ఉండేటప్పుడు ఆయనకి ఎందుకు ఇంటెన్షన్? అయిపోయింది కదా సైలెంట్గా ఉంటే. అంటే ఇప్పుడు మీకు వీడియోస్ చేయకూడదు అంతే. చేయొద్దండి. ఆయన్ని పర్సనల్గా చేసుకొని, సబ్జెక్ట్ పరంగా చేసుకొని మాకు అనవసరం. డిఎస్సి పరంగా కానీ, నార్మలైజేషన్ పరంగా కానీ, ఒకే జిల్లా ఒకే పేపర్ కానీ ఏదైనా వచ్చి ఇటువంటి అప్డేట్స్ కానీ ఏమీ కూడా ఇవ్వద్దని చెప్పండి. అతనికి ఏమైనా అయినట్లయితే ఈ 90% పీపుల్ వస్తారా ఆయన సేవ్ చేయడానికి? ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో అయితే ఆయన వీడియోస్ చేయరు కదండి. ఒక పాజిటివ్ ఒపీనియన్తో ఒకరికి న్యాయం జరగాల, ఒకరికి మంచి జరగాల, ఇంతమంది పీపుల్స్ ఈ కోరుకుంటున్నారు అని ఆయన వీడియోస్ stand తీసుకున్నారంతే. చెయ్యకుండా ఎంతటితో ఆగిపోతే మంచిది, మీకే మంచిది. మీరు కొంచెం చెప్పండి. ఓకే, నేను మాట్లాడతాను సార్. ఓకే.